ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై నునులేత రెమ్మనై ఈ అడవి దాటిపోన ఇచ్చటనే ఆగిపోనా అని దేవులపల్లి కృష్ణశాస్త్రి గీతం మీ అందరికీ సుపరిచితమే. అది కేవలం సినిమా పాట, ఊరికే సాహిత్య సృజన ఉన్నటువంటి పాట అనుకుంటే పొరపాటు. దాని వెనుక ఒక అత్యున్నతమైనటువంటి అద్వైత భావన దాంట్లో ఉంది. అంటే ప్రకృతితో మమేకమై, ప్రకృతిలో లీనమై ఉన్నటువంటి మనసు చాలా ఆనందంగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే, మనము బయట ఏ వస్తువును చూసినా దీన్ని నేను సొంతం చేసుకోవాలి. ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ చూసాం, దీన్ని కొనుక్కుంటే బాగుంటుంది. ఫలానా ఇంట్లో ఒక అందమైన వస్తువు చూసాం, అది నేను సొంతం చేసుకుంటే బాగుంటుందని భావన కలుగుతుంది. సొంతం చేసుకునే వరకు మనసు చాలా ఆందోళనతో, కసితో, సొంతం చేసుకోవాలని ఒక తీవ్రమైనటువంటి కోరికతో ఉంటుంది. కానీ ప్రకృతిలో మనం సొంతం చేసుకునేది ఏమీ ఉండదు. ఒక డిటాచ్మెంట్తోనే, ఒక దూరంగా ఉన్న ప్రకృతిని మనం ఆనందిస్తూ ఉంటాం. అక్కడ సొంతం చేసుకునేది ఏమీ లేకపోయినా ఒక ఆనందాన్ని ఇచ్చేటువంటి ఒకే ఒక వస్తువు ప్రకృతి. ప్రకృతి అంటే భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి రచన. ప్రకృతి వేరు, మనం వేరు కాదు. చాలామందికి అవేర్నెస్ లేని విషయం ఏంటంటే, ప్రకృతిలో నువ్వు ఒక అంతర్భాగం. యు ఆర్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ నేచర్. యు ఆర్ నాట్ యు కెనాట్ పార్ట్ ఫ్రమ్ నేచర్. అందుకే మనకు సింథటిక్ నగరాల్లో ఎక్కడ కూడా మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది. కాబట్టి ప్రకృతి చాలా గొప్పది. ఒక చిన్న ఆకును తీసుకుందాం మనం, ఎంత సృజన ఉంటుందో. ఒక్కొక్క ఆకులో అద్భుతమైనటువంటి సృజన ఉంటుంది. ఈ ఆకు ప్రతి చెట్టుకున్న ఆకులో డిఫరెన్సెస్ ఉంది. దాని బయోకెమికల్స్లో డిఫరెన్స్ ఉంది, దాని షేప్లో డిఫరెన్స్ ఉంది, ఆ గ్రీనరీలో కూడా డిఫరెన్స్ ఉంటుంది. దాని కింద ఉన్న టెక్స్చర్ ఎంతో అద్భుతంగా నిర్మించబడి ఉంది. అలాగే ప్రతి జంతువు, ప్రతి పశుపక్షాదులు బయోడైవర్సిటీ. మనం బయోడైవర్సిటీ అనేకంటే మల్టిప్లిసిటీ అందాం. బాహుల్యం. ఈ బాహుల్యంలో ఎంతో వైవిధ్యం ఉంది. ఆ వైవిధ్యంలో నువ్వు నేను ఒక భాగమే. సో ఈ వైవిధ్యాన్ని మనం ఎప్పుడైతే ఆనందిస్తూ ఉంటామో, ఆ వైవిధ్యంలో మనం అంతర్భాగం అవుతామో, దాన్నే బ్రాహ్మీ భావన అన్నారు, దాన్నే అద్వైత భావన అన్నారు. ఆ భావన మనలోకి వస్తేనే మనం నిజమైన నిసర్గ రమణీయమైనటువంటి ఆ ఆనందాన్ని మనం సొంతం చేసుకుంటాం. దేన్ని ఫిజికల్గా, భౌతికంగా దేన్ని సొంతం చేసుకోము, కానీ ఆనందాన్ని సొంతం చేసుకుంటాం. అలాగే ప్రపంచంలో చూడండి, వైసీ వర్సే, అక్కడ అన్నీ సొంతం చేసుకుంటాం, ఒక ఆనందం, సంతృప్తి మన సొంతం కాదు. ప్రకృతి మధ్య ఏదీ సొంతం కాదు భౌతికంగా, కానీ ఆనందం, సంతృప్తి మన సొంతం అవుతుంది. హరి ఓం. For more such videos, please like, share and subscribe.